పద్మనాభ స్వామి ఆలయం. ఇది కేరళలోని తిరువనంతపురంలో ఉంది. విష్ణువు నివాసం, ప్రశాంతతకు నిలయం. ఇది భక్తులకు పవిత్ర స్థలం. కాని అదే సమయంలో ఒక రహస్య ప్రదేశం కూడా. ఈ ఆలయం చాలా పురాతనమైంది. చాలా పురాతనమంది. దాని చరిత్ర అనేక శతాబ్దాల క్రితం ప్రారంభమైంది. కొందరు దీని ప్రస్తావన పురాతన హిందూ గ్రంథాల్లో ఉందని చెబుతారు. ఈ గ్రంథాలు ఆలయ మహిమను వర్ణిస్తాయి. దీని గోడ్లు మర్చిపోయిన రాజుల గురించి, వారి ఆహించలేని సంపద గురించి గుసగుసలాడుతున్నట్లు అనిపిస్తుంది. ప్రతి గోడ్ ఒక కథ చెబుతుంది. ఈ ఆలయం విష్ణుమూర్తికి అంకితం చేయబడింది. ఆయన ఆదిశేషువుపై విశ్రమిస్తున్నారు. విష్ణువు పరిరక్షకుడు, రక్షకుడు. ఆయన భక్తుల రక్షణకర్త. ఆయన ప్రపంచాన్ని, తన సంపదను కాపాడుతున్నారు. భక్తులు ఆయనకు తమ ప్రేమను, భక్తిని చూపిస్తారు. శతాబ్దాలుగా ఈ ఆలయం ఒక రహస్యాన్ని దాచిపెట్టింది. ఈ రహస్యం చాలా ఆసక్తికరమైనది. దాని గదుల లోతున రహస్య గదులు ఉన్నాయి. ఈ గదులు చాలా పురాతనమైనవి. రాజులు, భక్తులు సమర్పించిన కానుకలతో నిండిన గదులు. ఈ కానుకలు చాలా విలువైనవి. బంగారం, వజ్రాలు, ఏకు అందని విలువైన రాడు. ఈ సంపద ఆలయాన్ని ప్రపంచంలోనే అత్యంత ధనవంతమైన ఆలయంగా నిలిపింది. 2011లో భారత సుప్రీంకోర్టు ఆలయంలోని గదుల జాబితా తయారు చేయాలని ఆదేశించింది. ఈ ఆదేశం ఆలయంలోని అన్ని గదులను పరిశీలించడానికి, వాటి లోపల ఏమి ఉందో తెలుసుకోవడానికి ఇచ్చారు. ప్రపంచం ఆశ్చర్యంగా చూసింది. 6 గదులు తెరబడ్డాయి. ప్రతి గదిలోనూ అపారమైన సంపద దాగి ఉంది. ఒక్కొక్కటిగా వాటి సంపద బయటపడింది. బంగారు నాణేలు, మెరిసే నగలు, బంగారంతో చేసిన విగ్రహాలు. ఈ ఆభరణాలు మరియు విగ్రహాలు అనేక శతాబ్దాల నాటి చరిత్ర సృష్టించిన ఆవిష్కరణిది. పద్మనాభ స్వామి ఆలయం ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడున్న దేవుని ఆలయంగా పేరుగాంచింది. ఈ ఆవిష్కరణ ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆ సంపద అద్భుతమైంది. ఇది ఒక కీర్తివంతమైన గతాన్ని, రాజులు తాము దేవుళ్లకు వహించలేని సంపదను కరిపించిన కాలాన్ని తెలియజేస్తుంది. ఈ సంపద భారతదేశం యొక్క గొప్ప వారసత్వాన్ని ప్రతిబింబిస్తుంది. కాని జాబితా కొనసాగుతున్నప్పుడు ఒక రకమైన ఆందోళన పెరిగింది. ఒక గది, గది బి, మూసివేయబడి ఉంది. ఈ గది ఇప్పటికీ రహస్యంగా ఉంది. గది బి భిన్నంగా ఉంది. ఇది ఇతర గదుల కంటే చాలా రహస్యంగా మరియు భయానకంగా ఉంది. దానికి 2 భారీ ఇనుప తలుపులు కాపలాగా ఉన్నాయి. ఈ తలుపులు చాలా పురాతనమైనవి మరియు వాటి మీద ఉన్న శిల్పాలు అద్భుతంగా ఉంటాయి. తాళం చెవి రంధ్రం లేదు, కీలు లేవు. వాటిని తెరడానికి స్పష్టమైన మార్గం లేదు. ఈ తలుపులు ఎలా తెరవాలో ఎవరికీ తెలియదు. స్థానిక కళ్ళు ఒక భయంకరమైన శాపం గురించి చెబుతాయి. ఆ శాపం వల్ల గది బిని తెరవడానికి ఎవరూ సాహసించరు. గబి ని తెరవడానికి ప్రయత్నించే ఎవరైనా తీవ్రమైన పరిణామాలను ఎదుర్కొంటారని చెప్పబడింది. ఈ పరిణామాలు చాలా భయంకరమైనవి అని స్థానికులు నమ్ముతారు. కొందరు ఈ గది సముద్రానికి అనుసంధానించబడి ఉందని నమ్ముతారు. ఈ గది సముద్రం లోతులలో ఉన్న రహస్యాలను కలిగి ఉందని వారు భావిస్తారు. ఇది విషపూరితమైన పాములు మరియు శక్తివంతమైన మాయాశక్తులచే రక్షించబడిందని వారు అన్నారు. ఈ పాములు చాలా ప్రమాదకరమైనవి. మరికొందరు బంగారం, నగలు మాత్రమే కాకుండా ప్రాచీన రహస్యాలు కూడా ఉన్నాయని గుసగుసలాడారు. ప్రపంచాన్ని మార్చగల రహస్యాలు. ఈ రహస్యాలు చాలా విలువైనవి. ప్రభుత్వ అధికారులు మొదట సందేహించారు. కాని సంప్రదాయం యొక్క బరువు, ఆలయ పూజారుల కట్టల్లో భయం వారిని ఆగేలా చేసింది. ఈ భయం చాలా గాపంగా ఉంది. హెచ్చరికలు ఉన్నప్పటికీ గది బిని తెరవడానికి అనేక ప్రయత్నాలు జరిగాయి. ప్రతి ఒక్కటి వింతైన మరియు వివరించలేని అడ్డంకులను ఎదుర్కొన్నాయి. ఒకసారి ఇంజనీర్ల బృందం హైడ్రాలిక్ జాక్లతో తలుపులు తెరవడానికి ప్రయత్నించింది. వారు విఫలమయ్యారు. పరికరాలు పనిచేయడం లేదు. మరోసారి డివర్ల బృందం నీటి అడుగున ప్రవేశ ద్వారం కోసం వెతకడానికి ప్రయత్నించింది. బలమైన ప్రవాహాలు మరియు వరుసగా నీటి అడుగున ప్రకంపనలు వారిని వెక్కి నెట్టాయి. విఫలమైన ప్రయత్నాలు శాపం యొక్క కథను మరింత బలపరిచాయి. గది బి తెరకూడని ప్రజలు నమ్మడం ప్రారంభించారు. కొన్ని రహస్యాలు చెప్పకుండా ఉండటం మంచిదని. నేటికి గది బి మూసివేయబడి ఉంది. ఇది గత రహస్యాలకు నిదర్శనంగా నిలుస్తుంది. దాని ఇనుప తలుపుల వెనుక ఏ సంపదలు దాగి ఉన్నాయి?
దాని ప్రాచీన మాయాజాలం ద్వారా ఏ రహస్యాలు రక్షించబడుతున్నాయి మనం ఊహించుకోవచ్చు. పద్మనాభస్వామి ఆలయం ఇప్పటికీ ఆకర్షణీయంగా మరియు ఆసక్తికరంగా ఉంది. ఈ ప్రపంచంలో కొన్ని విషయాలు వివరణకు అందని విషయాన్ని ఇది మనకు గుర్తు చేస్తుంది. కొన్ని తలుపులు తెరకూడనివి,